నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు. సో వారితో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను ఏ విధంగా అడుగుతున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? ప్రచారం ఎలా జరుగుతుంది? బాగుంది, మీరు అందరూ గమనించే ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రధానంగా సిద్ధం సభలలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన కానీ, లక్షలాది మంది జనాలు సభలకు రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ స్పందన చాలా అద్భుతంగా ఉంది. సో దీని కారణంగా ఈరోజు గడిచిన 1.5 నెలలుగా మనం గమనిస్తూ ఉంటే రాష్ట్రంలో గతం కంటే మిన్నగా, అంటే ఏదైతే లాస్ట్ 2019లో మనకు 151 సీట్లు వచ్చినాయో అంతకంటే మించి ఈరోజు మనము సీట్లు వస్తాయి అనే నమ్మకం కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరిలో కూడా, నాయకుల్లో కానీ అందరిలో కూడా కలిగింది. చాలా అద్భుతంగా కూడా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీట్ ఇచ్చారు. దానిపై అందరూ కూడా రకరకాల కామెంట్స్ ఇవ్వచ్చు, కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు, రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? యాక్చువల్గా నేను అప్పుడు మీకు అందరికీ తెలుసు, టీచర్ ఎమ్మెల్సీ అన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఒక ఆర్గనైజేషన్ తప్ప ఏ పొలిటికల్ పార్టీ కూడా గెలిచింది లేదు. అట్లాంటి సందర్భంలో అది నాకు ఇవ్వడం అన్నది, అది నేను ఆ రోజు ఒక పెద్ద బాధ్యతగానే తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారన్న ఆలోచనతో ఆయన ఆశీస్సులతో ముందుకెళ్ళడం జరిగింది. అది ఆ రోజు నేను పెట్టిన ఎఫర్ట్స్ అందరికీ కూడా తెలిసిందే. ఇకపోతే రెండవది, ఇది జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద బాధ్యత. నేను దాన్ని ఒక పదవి అనుకోవట్లేదు. నామినేటెడ్ పదవులు కానీ, పదవులు వేరు, ఇట్లాంటివి కొన్ని బాధ్యతలు. ఈ బాధ్యతలు తీసుకొని అందరినీ కలుపుకొని వెళ్ళి ఎలక్షన్స్లో ఒక మంచి జరగడానికి నా వంతుగా నేను డే అండ్ నైట్గా పనిచేస్తూ ఉన్నాను. ఓకే, సో మీ వర్షన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. కొంతమంది అయితే రాజకీయ అనుభవం లేని వాళ్ళకి అసలు ఎలా పదవిస్తారు, అంత పెద్ద పదవి ఎందుకు ఇచ్చారు అని కామెంట్స్ కూడా బయట రకరకాలుగా వినిపిస్తుంది. దానికి వాళ్ళకి మీకు ఏం సమాధానం చెప్తారు? ఒకరి కామెంట్కి నేను సమాధానం చెప్పను. నేను నా పనితోనే నేను వెళ్తాను. నేను ఏది కూడా అలంకారం అని అనుకోను, దాన్ని ఒక కిరీటం అని అనుకోను. ఏది చెప్పినా కూడా బాధ్యతగా పార్టీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం పనిచేయడమే తెలుసు. సో మీరు ఒక్క పదవని కాదు, బేసిక్గా మీరు చూసుకున్నట్టయితే చాలా సౌమ్యులు, సైలెంట్గా మీ పని మీరు చేసుకెళ్ళిపోతారు. ఒకరి మీద కామెంట్ చేసింది కానీ, ఒకరి మీద ఎలిగేషన్స్ కానీ, ఒకరి మీద ఆరోపణలు కూడా చేసిన నేపథ్యం లేదు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారంటే, నాకు ఇచ్చింది జిల్లా అధ్యక్షుడు అంటే అందరినీ కలుపుకొని వెళ్ళగలగాలి. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా, మనము కాంట్రవర్సీకి వెళ్ళకుండా పనిచేయగలగాలి. ఎమ్మెల్యేలు అందరూ కానీ, ఎంపీ క్యాండిడేట్లు కానీ, వాళ్ళందరూ కూడా మెయిన్ రోల్ని వాళ్ళు పోషిస్తారు. ఇప్పుడు మనం అందరినీ కూడా ఆ కోఆర్డినేషన్ అన్నది ప్రధానంగా అవసరం. నాకు చేతనైనంత వరకు నేను ప్రధానంగా సిటీ కాన్స్టిట్యున్సీలో ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని గెలిపించుకోవడానికి, నారాయణ గారు పెద్ద వ్యాపారస్తుడు, ఆయన అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ సమయంలో తప్ప ఎప్పుడు కనిపించేది కూడా ఉండదు. అలాంటి వ్యక్తి మీద సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్గా పెట్టినప్పుడు అతనికి సపోర్ట్గా ఇక్కడ పనిచేస్తూ జిల్లాలో విజయసాయిరెడ్డి గారితో ఎంపీ క్యాండిడేట్గా ఆయనతో పాటుకి వెళ్తా ఉన్నాను. సో మీరు గెలిస్తే ఏం డెవలప్మెంట్స్ చేద్దామని, ఏం భరోసా ఇద్దామని మీరు అనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీ? ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో ఆయన ఏం చెప్పినారు, చెప్పింది చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. సో ఇక అందరం కూడా చేయగలిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాల్లో ఆయన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటినీ కూడా చేస్తున్నారు, అదేవిధంగా ఆయన చెప్పినవన్నీ కూడా తీసుకెళ్తారు, చేస్తారు అనే నమ్మకాన్ని అందరికీ కలిగించడం. అందరికీ ఆ నమ్మకం ఉంది, దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, నేను టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా 1 ఇయర్లో టీచర్స్ కోసం నేను చాలా రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పైదాకా తీసుకెళ్ళి సాల్వ్ చేయగలిగాను. అలానే ఇప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఒక హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో మనము రాబోయే రోజుల్లో కొన్ని పనులు సిటీకి సంబంధించి కానీ, జిల్లాకు సంబంధించి కానీ ఉన్నాయి. వాటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు సాల్వ్ చేస్తారు. మేము కూడా ఆయన దృష్టికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి తప్పకుండా భవిష్యత్తులో జిల్లాకి ఒక మంచి పేరు వచ్చేలాగా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. మేనిఫెస్టో కూడా తయారు చేస్తూ ఉన్నాము. ఒక 4-5 రోజుల మేనిఫెస్టోని కూడా, నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు బేసికల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. సో విద్యా వ్యవస్థకు సంబంధించి ఎటువంటి కీలక మార్పులు మీరు తీసుకురాబోతున్నారు?
ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా 73,000 కోట్ల రూపాయలని అంటే శాలరీస్ వాటికి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు ద్వారా అద్భుతంగా ఈరోజు రిఫార్మ్స్ తీసుకురావడం, ప్రతి చిన్న బిడ్డకి కూడా మంచి యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, చేతిలో ట్యాబ్ కానీ, ఎదురుగా ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ కానీ, స్మార్ట్ టీవీలు కానీ, అలానే డ్యూయల్ డెస్క్లు కానీ, ఒక మంచి వాష్రూమ్స్ కానీ పిల్లలందరికీ కూడా, అలానే ఎంత చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పిల్లలను చదివించడం అమ్మకి అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్యా దీవెన, ఇలాంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు అంటే ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి ఎక్స్పెండిచర్ కూడా సొసైటీకి ఒక డెవలప్మెంట్కి సూచన అవుతుంది. ఆ ప్రాతిపదికన ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే టీచర్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ను కూడా సీఎం గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇకపోతే ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు విఆర్ కాలేజీలు అంటే ఎయిడెడ్ కాలేజీ కానీ ఇట్లాంటి మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిల్ని బాగా యాక్టివ్ చేయగలిగి అందరికీ దగ్గర చేయడం ఒకటి. రెండో పాయింట్ వచ్చి మనకి నెల్లూరులో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. సో జేఎన్టీయూ అఫిలియేషన్తో నెల్లూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొని వచ్చి పేదలకు కానీ అందరికీ కూడా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఒక ఎయిమ్ ఉంది. అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా చేయించడం జరుగుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో మీ ఎలక్షన్స్ చాలా దగ్గర వచ్చేసాయి. ఈ నేపథ్యంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళది వాళ్ళు ఆన్ పేపర్ అంటే సోషల్ మీడియా ద్వారా కానీ చాలా బలంగా ఉన్నాము అని చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నించినారు చాలా కాలం పాటు, ఒక నెల 1.5 నెలల పాటు. అయితే వాస్తవం ఈరోజు కొంతమంది నాయకులు షిఫ్ట్ అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో సుమారుగా 80% అందరూ కూడా సాలిడ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో. వీళ్ళెవరూ కూడా కామన్ మ్యాన్ ఎక్కడ కూడా షిఫ్ట్ కాలేదు. సో వీరందరూ కూడా ఈరోజు అలా స్టాండర్డ్గా ఉండబట్టి అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ప్యారలల్గా లోకేష్ గారు అసలు ఎక్కడ కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు సభలకి జనాలు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చినా కూడా సభ చివరి దాకా కూడా ఉండట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి స్పందన. ఇవన్నీ చూస్తూ ఉంటే అందరూ కూడా సాలిడ్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారనే అభిప్రాయంతో ఉన్నారు. సో ఈ నెల రోజుల పాటు కూడా ఇదే వర్క్ని కంటిన్యూ చేయడం కానీ, గతంలో ఏదైతే పాత నెల్లూరు జిల్లాలో 10 సీట్లు మనకి వైఎస్ఆర్సీపీకి వచ్చినాయో అదేవిధంగా ఆ 10 సీట్లు వచ్చేదానికి మేము ప్లాన్ చేసుకొని అందరినీ కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా భగవంతుని ఆశీస్సులతో నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు రావడం కానీ, రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి 151 సీట్లను క్రాస్ కావడం కానీ జరుగుతుంది. సో మీరు ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అగైన్ తిరిగి మళ్ళీ వైసీపీ ఇక్కడ హిస్టరీ రిపీట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఎవరికి పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు? ఇది నేను చెప్పడం కాదమ్మా, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరి కూడా అభిప్రాయం అదే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 పాయింట్స్ కలుస్తాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అందరికీ కలిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి గురించి నమ్మకం కలగట్లేదు. ఆయన చెప్పినటువంటి హామీలు గతంలో ఎంత మీరందరూ కూడా గమనించారు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటారు, హైదరాబాద్ నేనే సృష్టించానంటాడు, అలానే మైక్రోసాఫ్ట్ సీఈఓ నా వల్లే అయ్యాడంటాడు, ఉష్ణోగ్రతను 10 degrees నేను తగ్గించగలను అంటాడు, కరువుని భయపెడతానంటాడు. ఇట్లాంటి పదాలు అన్నీ కూడా చూశారు. ఇవన్నీ కూడా అసలు ఇంకోటి దోమలపై దండయాత్ర అనడం, ఇట్లాంటివన్నీ అసలు ఊహకందనటువంటి హామీలు కానీ మాటలు కానీ చెప్తూ ఆయన చాలా వరకు ఒక జోకర్ లాగానే అయ్యారు. పెద్ద ఆయన, నేను అలా అంత పెద్ద మాట అనకూడదేమో కానీ అలానే ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. సో కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ కూడా, మంచి మెజారిటీ వస్తుంది, మంచి సీట్లు వస్తాయని. ఓకే, మీ సక్సెస్ నాయిస్ చేస్తుందని మీరు అంటారు, అంతేనా? సో చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి, అభిమానులకి, కార్యకర్తలకి మీ మాటల్లో ఏం చెప్తారు? నియోజకవర్గం అంటే జిల్లా మొత్తం, ఇకపోతే సిటీ నేను ప్రత్యేకంగా నేను ఇక్కడ ఖలీల్ అహ్మద్ గారితో తిరుగుతూ ఉన్నాను కాబట్టి తప్పకుండా ఒక సంకేతం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకి ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులు బాగున్నారు, రైతులు బాగుంటే అన్ని వర్గాలు కూడా బాగుంటాయి. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పాలనలో ఎప్పుడు కూడా కరువు తాండవిచ్చింది. సో అంటే భగవంతుని ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ కుటుంబానికి ఉన్నాయి అన్నది అర్థమవుతుంది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రజలు బాగుంటారు, వ్యాపారాలు బాగుంటాయి, వ్యవసాయం అన్నీ కూడా బాగుంటుంది అనే నమ్మకం నాకుంది. అందరికీ కూడా నేను చెప్పే మాట ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి
ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మంచి చేయాలన్న ఆలోచనతో ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఇంకా మంచి జరగబోతా ఉంది అని నేను అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, విషింగ్ ఆల్ ది గుడ్ లక్. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే కావచ్చు, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాము. సో ప్రజలు ఎవరు బాగు చేస్తారో, ఎవరు మంచి చేస్తారో తిరిగి వాళ్ళని గెలిపిస్తారు. తిరిగి తప్పకుండా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.